సో ఈ రోజు కంపేర్ చేయాలంటే ఒక రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేష్ గారు, నారా లోకేష్ గారు, ఈ రోజు ఆయన డల్లాస్ వెళ్తే ఒక జాతరకు వచ్చినట్టు ఆయన్ని పెట్టుబడుల కోసం కానీ లేకపోతే ఆయన కలవడం కోసం కానీ అంతమంది ప్రవాసాంధ్రులు వస్తున్నారంటే ఏంటి మేడం వ్యత్యాసం ఏంటి ఇద్దరు మధ్య వ్యత్యాసం? ఇద్దరు ఒక రాష్ట్రంలోనే పుట్టారు, అదే కాక వీళ్ళ తండ్రులు ఇద్దరు స్నేహితులు కూడా. కానీ ఆ చీడ పురుగు చూడండి ఎలా ఉన్నాడో జగన్. రాష్ట్రం మొత్తానికి చెడ్డ పేరు తెచ్చాడు. ఒకప్పుడు నిజంగా మేము ఎలక్షన్ రిజల్ట్ వచ్చే టైంకి రాజస్థాన్లో ఉన్నాం. మేము ఉంటే ఆ రిజల్ట్ 23 స్థానాలు వచ్చాయనేసరికి దుఃఖం ఒకటే తక్కువ మాకు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోలేకపోయారా, మేమైతే నెత్తిన పెట్టుకున్నాం అనేవాళ్ళు. చుట్టుపక్కల రాష్ట్రాలందరికీ తెలిసింది, కానీ చంద్రబాబు నాయుడు గారి వాల్యూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియలా. ఒక్కసారి కూడా అలాంటి వాడికి అవకాశం ఇవ్వడం చాలా తప్పు చేస్తారండి మన వాళ్ళు. అందుకే దోచేసుకుని పెద్ద పెద్ద నేరాలు చేసి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఇప్పుడు చిన్నగా కనిపెడుతున్నాయి. ఆయన ఒక సీఎం కొడుకు, మాజీగా చేశాడు, ఈయన కూడా సీఎంగా. కానీ మరి ఈయన కూడా సీఎం గారి కొడుకే. కానీ ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. తులసి చెట్టుకిను గంజా మొక్కకి ఎంత తేడా ఉంటుందో వీళ్ళిద్దరికీ అంత వ్యత్యాసం ఉంది. విదేశాలు వెళ్తే పలానా రాష్ట్రం నుంచి వచ్చారంటే తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మొన్నటి వరకు. కానీ ఇవాళ అదే లోకేష్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క వాల్యూని ఎన్ని వేల రెట్లు పెంచేశాడో చూడండి. చంద్రబాబు నాయుడు గారే అనుకుంటే ఆయనకి తగ్గ కొడుకు, ఒక్క కొడుకు చాలండి. అట్లాంటి వాడు పులి గడుపున పులే పుడుతుంది అన్నట్లు చంద్రబాబు నాయుడు గారే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే ఆయనకంటే మించి 100 రెట్లు ఇంకా ఎదిగిపోయాడు అనిపిస్తుంది. మాకే అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్నగాక మొన్నటి వరకు చదువుకుని అదే డల్లాస్లో 9 ఇయర్స్ ఉన్నాడు. ఆ లొకేషన్ చూడండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా వెళ్ళారు ఒక మంత్రిగా పెట్టుబడులు తేవడానికి. వాళ్ళందరినీ చక్కగా మన ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి చక్కగా అభివృద్ధి పనులు వీటన్నిటిని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ప్రజెంటేషన్ ద్వారా ఆయన ఎంతమందిని ఆకర్షించగలుగుతున్నారు చూడండి. నిన్నగాక మొన్న వైజాగ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చేసాడా. అక్కడ తప్ప, యుఎస్లో తప్ప ప్రపంచంలో ఎక్కడన్నా గూగుల్ అంత పెద్ద సంస్థను స్థాపించిందండి. అలాంటి వాళ్ళని కూడా పడగొట్టారంటే ఎంబీఏ చదివాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అంటే ఆ ఎంబీఏ తెలివితేటలు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాడండి. చాలా గర్వంగా ఉంది. మొన్నటిదాకా తలదించుకునే వాళ్ళం, ఏపీ అని చెప్పాలంటే సిగ్గేసేది. ఇవాళ ఈ ప్రభుత్వం మారిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు కూడా అంత చక్కగా తీర్చిదిద్దుతున్నారండి. దెర్ ఈజ్ నో డౌట్. విత్ ఇన్ 3 years ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుందండి. ఎవరు అందుకోలేనంత వేగంగా అమరావతిని, పోలవరాన్ని కానివ్వండి, మరి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పరిశ్రమలు తెస్తున్నారు. అధికారం కేంద్రీకృతం అయినప్పటికీ కూడా అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద లోకేష్. చిన్న వయసులో కూడా బాబు గారికి తగినట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. బాబు గారికి తగినట్టు కాదు, బాబు గారికి మించి చూపిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మరి లోకేష్ బాబు డల్లాస్ వెళ్ళి ఆయన ఎంత చక్కగా అసలు ఆయనకి ఎలా స్వాగతం పలుకుతున్నారండి. పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. సంక్రాంతి పండుగ ముందే వచ్చేసినామని అన్నంత సందడిగా ఉందండి. ఆ డల్లాస్ వీడియోలు చూస్తుంటే ఎంత కన్నుల పండుగ ఉందండి. ఒక మనిషి మనకు రిప్రజెంట్ చేసే మనిషి గొప్పవాడైనప్పుడు, ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో ఇవాళ డల్లాస్లో లోకేష్ గారిని చూస్తే మాకు అనిపిస్తుందండి. నిజంగా అలాంటి బిడ్డను కన్నా చంద్రబాబు నాయుడు గారు జీవితం ధన్యం అనిపిస్తుందండి మాకు. అంత తాపత్రయపడుతున్నాడు ఈ రాష్ట్రంలో పిల్లలకి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని. చూస్తుంటే ఆయన హుషారు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా. ఈయన 2 ఏళ్లలోనే 20 లక్షలు కంప్లీట్ చేసి ఆయన టాస్కు ఇంకా అంతకు మించి ఉద్యోగాలు ఇచ్చేలా ఉన్నాడు. ఇవాళ చూసుకుంటే మరి ఇంట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి గవర్నమెంట్ మరి ట్రైనింగ్ ఇస్తుంది. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ చేసింది. మరి ఈ ఉద్యోగాలు కూడా మరి ఇళ్లల్లో కూడా మినిమం సంపాదించుకునేలా మరి గవర్నమెంట్ ఎంతో కష్టపడుతుంది. ఎంతో తాపత్రయంగా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాధి వాళ్ళు సహజంగా వాళ్ళందరికీ వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలి, తద్వారా రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆ తండ్రి కొడుకులు పడుతున్న తాపత్రయం ముందు ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఎందుకు పనికి వస్తాయండి? ఇవాళ మంచి ఏంటో చెడేంటో ప్రజలు గమనిస్తున్నారు, ఆల్రెడీ గమనించారు. ఇంకా అర్థమవుతుంది వాళ్ళకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కుటిల రాజకీయాలు చేయాలనుకుంటున్నారో కూడా అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుని కూర్చుంటే ఉత్తమం. 11 కనీసం ఆ సీట్లన్నా మిగులుతాయి. అంతేగాని ఇంకా రెచ్చగొట్టేసి నేరగాళ్ళని రెచ్చగొట్టి ఏదో పురమాయించేసేసి ఈ రాష్ట్రంలో అతలకుతలం చేసి అల్లకల్లోలం చేయాలి. దాని ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయం చేద్దామని అనుకుంటున్నాడు వచ్చే ఎలక్షన్లకి. ఏమీ పప్పులొడకవు. ప్రజలందరూ మీరు గత 5 ఏళ్ళు చేసిన అరాచకాలు బాధితులు ఇంకా ఇప్పుడు కూడా
ఆ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని రాజకీయ కుయుక్తులు పన్నినా కూడా నీ పప్పులు అడుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. మరోవైపు లోకేష్ గారు ఈ రోజున డల్లాస్ వెళ్ళి ఉద్యోగ అవకాశాల గురించి ప్రవాసాంధ్రులతో మాట్లాడుతుంటే ఒక జాతరకు వచ్చినట్టు వస్తున్నారు. అసలు ఏంటి మేడం ఆయన ఆ చరిష్మా ఏంటి? అవునండి, అసలు మొన్నటిదాకా ఆయన తుప్పని అదని ఇదని ఓ ఏడిపించారు, ఇన్ని చేశారు. ఆయన అప్పుడు వీళ్ళు తుప్పు రాకూడదు. అసలు ఓన్లీ మంగళగిరే కాదండి, రాష్ట్రం మొత్తం దేశాలు తిరుగుతున్నాడు, అన్ని రకాల కంపెనీలు తెస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి ఎంతమంది వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మనకి అంత చిన్న వయసు అయినా కూడా అచ్చం బాబు గారు లాగే రాష్ట్ర అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే మంచి పనులు చేస్తున్నారు. ఆయన చూసైనా ఈయన నేర్చుకోవచ్చు కదండి. ఇప్పుడు కూడా పిచ్చివాళ్ళలాగా ప్రెస్ మీట్ పెట్టడం, పిచ్చి వాగుడు వాడటం, ట్రోల్ చేయించుకోవటం ఏమన్నా ఉందండి? అసలు చాలా అసహ్యం వేస్తుందండి ఈయన ప్రవర్తన చూస్తే. అవకాశం అనేది లేదండి, అసలు లేదు. మనం కల్లో కూడా గెలవరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.